కువైట్లో ఒకప్పుడు వేలాది మంది జీవించిన ఒక ఐలాండ్ ఈ రోజు ఖాళీగా ఎందుకుంది? ఆ ఐలాండ్లో ఇప్పటికీ ఇల్లు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి. కానీ అక్కడ జీవించే మనుషులు మాత్రం కనిపించరు. అసలేం జరిగింది? దానికి సమాధానం తెలుసుకోవాలంటే మనం ఫైలాకా ఐలాండ్ చరిత్రలోకి వెళ్ళాలి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అది 1990 గల్ఫ్ యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం ఫైలాకా ఐలాండ్ జీవితాన్ని మార్చేసింది. అక్కడ నివసిస్తున్న కుటుంబాలందరూ తమ ఇల్లు, తమ జ్ఞాపకాలు అన్నీ వదిలేసి వెళ్లాల్సి వచ్చింది. ఆ రోజు నుంచి ఈ ఐలాండ్ నిశ్శబ్దంగా మారిపోయింది. కానీ ఫైలాకా కథ 1990లో మొదలైనది కాదు. దానికోసం మనం దాదాపు 4000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఈ రోజు నిశ్శబ్దంగా కనిపిస్తున్న ఈ నేల ఒకప్పుడు ఎన్నో తరాలను చూసింది. 1958లో పురావస్తు శాస్త్రవేత్తలు ఇక్కడ తవ్వకాలు ప్రారంభించారు. ఆ తవ్వకాలలో పురాతన దేవాలయాలు, ఇళ్ల అవశేషాలు, మట్టి పాత్రలు, రాతి ముద్రలు, ఇంకా ఎన్నో పురాతనమైన వస్తువులన్నీ బయటపడ్డాయి. అక్కడ బయటపడ్డ ఆధారాలు ఒక నిజాన్ని ప్రపంచానికి తెలియజేశాయి. ఫైలాకా సాధారణ ఐలాండ్ కాదు, దాదాపు 4000 సంవత్సరాల చరిత్రను తనలోనే దాచుకున్న ఒక చారిత్రక ద్వీపం. శతాబ్దాలు గడిచాయి. తర్వాత అలెగ్జాండర్ ద గ్రేట్ విజయాల తర్వాత ఈ ప్రాంతం అంతా గ్రీకు ప్రభావంలోకి వచ్చేసింది. ఆ కాలంలో ఫైలాకా ఐలాండ్ను ఈకారోస్ అని పిలిచేవారు. ఈ రోజుకి కూడా గ్రీకు కాలానికి చెందిన దేవాలయాలు, కోటలు, భవనాల అవశేషాలు ఈ ఐలాండ్లో కనిపిస్తాయి. అందుకే ఫైలాకా కువైట్ చరిత్రలోనే కాదు, గల్ఫ్ ప్రాంత చరిత్రలో కూడా అత్యంత ముఖ్యమైన పురాతన ప్రదేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. కానీ వేల సంవత్సరాల చరిత్రను చూసిన ఈ ఐలాండ్ 1990 యుద్ధం తర్వాత ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. ఇక్కడ ఇల్లు ఉన్నాయి, వీధులు ఉన్నాయి, పాఠశాలలు ఉన్నాయి, కానీ వాటిలో జీవించే మనుషులు మాత్రం లేరు. అందుకే ఫైలాకా ఐలాండ్లో నడుస్తుంటే అది ఒక ఖాళీ ప్రదేశంలా కనిపించదు, కాలం ఒకచోట ఆగిపోయినట్లుగా అనిపిస్తుంది. ఫైలాకా ఐలాండ్ కువైట్లోనే అత్యంత ఆసక్తికరమైన చారిత్రక ప్రదేశాల్లో ఒకటి. కానీ కువైట్లో ఇలాంటి కథ ఫైలాకా ఐలాండ్ ఒక్కదానిదే కాదు. నెక్స్ట్ వీడియోలో సముద్రం మధ్యలో తెల్లటి ఇసుకతో అందరినీ ఆకట్టుకునే కుబ్బార్ అనే ఐలాండ్ గురించి అయితే తెలుసుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన రాజ్ రెబల్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.